చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్లో భేటీ జరిగింది। ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు సిఎస్ విజయానంద్, పలువురు ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు। ఈ భేటీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించారు। రక్షణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్యానంకు 5.75 కోట్లు, కుప్పంలో 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది। 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి ప్రతిపదికను వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం తెలిపారు। పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు। పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది। అలాగే ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు। సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది। ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు సిఎస్ విజయానంద్, పలువురు ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు। ఈ భేటీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించారు। రక్షణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్యానంకు 5.75 కోట్లు, కుప్పంలో 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది। 2048 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి ప్రతిపాదికకు వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చే జీవోకు ఆమోదం తెలిపారు। పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు। పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది। అలాగే ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు। కడప జిల్లా కేంద్రంలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీని నిర్వహించారు। ఈ ర్యాలీలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పాల్గొన్నారు। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలమైన ప్రజలకు తీరని ద్రోహం, మోసం చేసిందని మాజీ డిప్యూటీ సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు। వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా నిర్వహించిన నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు। అనంతరం ఆర్డీఓ గంగారావుకు వినతి పత్రం అందజేశారు। జూన్ 4వ తేదీ మరి ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన రోజు ఈరోజు। ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న రోజు ఈరోజు। మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు, మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈ జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల పక్షాన మరి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది। మరి దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో కూడా, కడప నియోజకవర్గంలో కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రజలతో మరి ఈరోజు ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఒక మహా ర్యాలీని నిర్వహించడం జరిగింది। మరి ఇప్పుడే మరి ఆర్డీఓ గారికి మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది। మరి వెన్నుపోటు దినమని ఎందుకు చెప్తున్నామంటే మరి గత ఎన్నికల ముందు మరి ఇదే కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి మరి అందరూ కూడా మరి రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది। సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇవ్వడం జరిగింది। మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 1 సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు ప్రజలందరినీ కూడా, అన్ని వర్గాల ప్రజల్ని మరి ఈరోజు వెన్నుపోటు పొడవడం జరిగింది। మరి ఇవాళ జూన్ 4వ తేదీ మరి ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వము
అధికారంలోకి వచ్చిన రోజు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో దారుణం జరిగింది. సొంత భూమిలో రైతు కట్టుకున్న ఇంటిని కొందరు అక్రమార్కులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఇంటిని కూల్చివేశారు. 56, 57 సర్వే నెంబర్లలో వారసత్వంగా తమకు వచ్చిన సొంత భూమిలో ఇల్లు కట్టుకుంటున్నట్లు బాధిత రైతులు తెలిపారు. ఆ భూమికి సంబంధించి 8 సంవత్సరాలుగా కేసు కొనసాగుతుండగా అక్రమార్కులు ఈ దుర్చర్యలకు పాల్పడడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి విషయంపై కోర్టులో హియరింగ్ జరుగుతుందని తెలిసి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి భూమిని కొనుగోలు చేసి ఇప్పుడు దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. భూమిని కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డితో ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ బాధిత రైతు కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సివిల్ మ్యాటర్లో పోలీసులకు సంబంధం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్న ఎస్ఐ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై ఇంటిపై జరుగుతున్న దాడి విషయంలో పై అధికారులు స్పందించి ఎస్ఐ విజయ్ కుమార్ ను సస్పెండ్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఆధార్ కార్డు తీసుకురామంటున్నాడు. ఎక్కడ తీసుకొస్తాం చెప్పు. ఆధార్ కార్డు తీసుకురా, తాతలు ఆధార్ కార్డు తీసుకురామంటున్నాడు. కోర్టు పోతే కోర్టు ఆధార్ కార్డు తీసుకురామంటున్నాడు. ఎక్కడ తీసుకొస్తాం చెప్పు. गाड़ी का नंबर क्या? रुको। तुम्हारा नंबर बोलो। गाड़ी का नंबर बोलो। गाड़ी का ताले का नंबर बोलो। नंबर का बोलो। तुम बाइक का नंबर बोलो। नहीं है किसका है गाड़ी? ले जितू फोन जितू फोन कर रहे करो, फोन करो, मेरे पास है, तुम फोन करो. ములుగు పిఎస్ సారు విజయ్ కుమార్ నారాయణ సహకరిస్తలేడు. మాకు వేరే వానికి లంచానికి లొంగిపోయిండు. ఆయన ఏం చేస్తుండో నాకు మాట్లాడుకోమని పర్మిషన్ ఇచ్చిండు. కోర్టు ఆర్డర్ ఇచ్చిందా లేకపోతే ఏమి ఇచ్చింది దాని పర్మిషన్ కాగితాలు తీసుకొచ్చి సహకరించాలి. నాకు సహకరిస్తే నేను ఏదైనా ఇడిచిపెట్టి వెళ్ళిపోతా. 15 మందిని కేసు వేసినాము. నాకు ఒక్కరికి 1 గుంటన్నర ఇస్తాడు. ఎందుకు ఇస్తాను నాకు ఒక్కరికి? వాళ్ళందరికీ ఎందుకు ఇయ్యాడు? వచ్చి నా ఇల్లు ఉండగా పక్కన ఇల్లు కూలగొట్టుండి ములుగు ఎస్ఐ డిఎస్పీ వచ్చిండు. ఇంత ముందుకు మహేందర్ రెడ్డి సార్ వచ్చి మాట్లాడి పొజిషన్ మీదకి వచ్చి మాట్లాడి ఎంక్వైరీ చేసుకొని పోయినాక ములుగు పిఎస్ విజయ్ కుమార్ నారాయణ ఎందుకు సహకరిస్తుండు? లంచం తిన్నాడా? ఏం తిన్నాడు? ఎందుకు తిన్నాడు? ఏం సహకరిస్తుండు? ఎందుకు చేస్తుండు ఈ పని? కోర్టుల కేసు ఉండగా ఎందుకు సహకరించాలి? ఎందుకు? కోర్టు చూసుకుంటుంది కదా గవర్నమెంట్. నీకు ఎందుకు ఆ పని? ఆధారాలు మస్తుకుంటాయి. తాగిపించి తినిపించి కడీలు వాతిపించి రైట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ములుగు పిఎస్ఐ విజయ్ కుమార్ నారాయణ ఎందుకు చెప్తున్నాడు? ఏం సంగతి మరి? ఎందుకు గురించి కూలగొట్టిండు నాకు కావాలి. కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? ఏమన్నా లోపలికి పోమని ఆర్డర్ ఇచ్చిందా? 5 తారీఖు రేపు సర్వే నంబర్లో మాదే ఉంది. 56, 57, 58 అన్ని మాదే ఉన్నాయి. అదనం చేసే బాడక కూడా అమ్ముకున్నాడు. మోసం చేస్తుండు. ఇప్పుడు వచ్చి మరి ఎట్లా కష్టం చేస్తుండే మరి అడవి కట్టు మనం నోటీస్ రాకముందుకే ఎందుకు కూల కొట్టిండు? రావాలి కదా నోటీస్. పేపర్ ఇచ్చిండా? ఏం సంగతి? మళ్ళీ ఆట ముత్తాదా జాగా మేము ఎంత 10 గుంటలు తీసుకుంటా అన్నాడు. ఆ 10 గుంటలు కూడా తీసుకున్నాడు. రూములు కట్టుకోరని చెప్పిండు. ఎట్లా చేయాలి మరి? కబ్జా చేసుకుంటా అని ఎట్లా చేస్తారు? ఇట్లా ఇల్లు కూలగొట్టిండు. ఎట్లా చేయాలి? చిన్న చిన్న పిల్లలు ఎంతగానో బాధపడాలి. మా తాత ముత్తాతల జాగా బయట కూడా కాదు. వాడు ఇచ్చింది కాదు, ఇచ్చింది కాదు. అమ్ముకున్న చికిత్సరం లేదు. ఆర్డర్ వచ్చిందా మాకేమన్నా? ఆర్డర్ వస్తేనే వాడు కట్టుకోమని చెప్పి ఆర్డర్ ఇస్తా అన్నారు. జడ్జి కూడా సహకారం అయిందా? సహకారం ఏమని ఇచ్చిండా జడ్జి కూడా? గ్రామము ములుగు మండలం. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనపై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. జూన్ 4న ఉదయం ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 2న ఏర్పాటు చేసిన స్పెషల్ ఫుడ్ వల్లే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. డైట్ కాంట్రాక్ట్ రద్దు చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులనైనా చర్యలు తీసుకునేందుకు ఉపేక్షింపబోమని మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్ నుండి ఆర్డీఓ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్తుండగా వైసీపీ నాయకులను 1 టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. కేవలం 10 మంది వరకే వెళ్లాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు గొల్ర సీను ఆధ్వర్యంలో 10 మంది నాయకులు ఆర్డీఓ బాల సుబ్రహ్మణ్యంను కలిసి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కాకినాడ జిల్లా తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తుని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన నిరసన ర్యాలీ గొల్ల అప్పారావు సెంటర్ మీదుగా కొనసాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని చేరుకున్న దాడిశెట్టి రాజా ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. వైఎస్ జగన్ సీఎంగా ఉండి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన సైకో అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముందుకు వెళ్తున్న తరుణంలో దీన్ని చూసి ఓర్వలేక జూన్ 4న వెన్నుపోటు దినం అంటూ ర్యాలీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెన్షన్దారులకు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న గనుడు అంటూ విమర్శించాడు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పూర్తి చేయకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో అడ్డుపడ్డారని తెలిపారు. పంట రుణాలు, డ్రిప్ పరికరాలు అందించకుండా రైతులను వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచాడంటూ నిప్పులు చెలిగారు. సంబంధం లేకుండా కేవలం ఒక పార్టీ అధ్యక్షుడిగా లేదా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల వైపు నిలబడి ఉద్యమాలు చేయడం సహజం. కార్యక్రమాల పేరు కూడా ఏ నాయకుడైనా ప్రజలకు దగ్గర అయ్యేందుకు కార్యక్రమాలకి పేరు పెడతాడు. ఏ నాయకుడైనా ఎంత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక, ప్రజలకు సంబంధం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారినో లేదా కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా ఈరోజు వెన్నుపోటు దినం అని చెప్పేసి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం అతని యొక్క సైకో మనస్తత్వానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస మనస్తత్వానికి ఇది ఒక నిదర్శనం. నువ్వు నిజంగా ప్రజా శ్రేయస్సు కోరే నాయకుడు అయితే ప్రజల్ని దగ్గర చేసుకునే విధంగా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలైన వెన్నుపోటు దారుడు అనడానికి అనేక